అందరికీ నమస్కారం. నా పేరు రాణి. ఈరోజు మీకు ఒక చిన్న వీడియో చూపెడతానండి. మా పాప స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ చేసి అన్నం తినేసి ఇల్లు శుభ్రంగా తుడుస్తుందండి. చిన్నపిల్లలకి వస్తే ఇంటికి వచ్చినప్పుడు హోంవర్క్ అయిన తర్వాత అన్నం తినేసిన తర్వాత చిన్న చిన్న పనులు నేర్పించాలి పిల్లలకి. ఇప్పుడు నేర్పిస్తేనే పెద్ద అయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంటుంది. అప్పుడు పిల్లలకి నేర్పించాలి అప్పుడప్పుడు అలాగా చిన్న చిన్న పనులు. అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మా పాప వీడియో కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. పిల్లలకి ఇలాగే మనం పనులు నేర్పించాలి. స్కూల్కి వచ్చిన తర్వాత నేర్పిస్తేనే పెద్దయినా హాస్టల్ జాయినింగ్ అవునా హాస్టల్ పనులు వాళ్ళే అన్ని పనులు చేసుకుంటారు కాబట్టి ఎవరి మీద ఆధారపడకూడదు. అందుకని ఇలాంటి పనులు మనం నేర్పించాలా. నేర్పిస్తేనే హాస్టల్కి జాయినింగ్ అయినా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. ఇలా అన్నమాట. పచ్చని చేలల్లో పూసేటి పూల తావుల్లో నవ్వులు ఏరుతూ నడిచేద్దాము చేతులు పట్టుకొన కొడుకా. కడుపున నిన్ను దాచుకుని నీడల్లే నిన్ను అంటుకుని కలిసే ఉంటా ఎప్పటికీ నీ చేతిని వదలను నా కొడుకా. పదిలంగా నువ్వు నడవాలే, 10 కాలాలు నువ్వు బతకాలే. చందమామకు చెబుతున్నా నేను చల్లగా చూస్తది నా కొడుకా. ఆకలితో నువ్వు పస్తుంటే నీడొక్కలు ఎండిపోయేరా. చెట్టు చెట్టుకే చెబుతున్నా నీ కడుపు నింపమని నా కొడుకా. నిద్దురలేక నువ్వుంటే నీ కన్ను ఎర్రగా మారేరా. నీలి మబ్బుతో చెబుతున్నా నీ జోల పాడమని నా కొడుకా. మనిషికి మనిషే దూరంరా, ఇది మాయాలోకపు ధర్మమురా. బడిలో చెప్పని పాఠం ఇది, నా బతికే నేర్చుకో నా కొడుకా. తిరితే వాళ్ళకి తగిలేను, నిన్ను కొట్టిన చేతులు విరిగేను. ఒద్దిక నేర్చి ఓర్చుకునుండు ఓపిక తోటి నా కొడుకా. రాళ్ళు రెప్పల దారులు నీవి, అడుగులు పదిలమ్మో కొడుకా. మెత్తటి కాళ్ళు ఒత్తుకుపోతే చూసుకునడువుర నా కొడుకా. చుక్కలు దిక్కులు నేస్తులు నీకు చక్కగా